హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియల్ ఎస్టేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ హౌస్తో మీ ముందుకు వచ్చేసాను. కేవలం 86 స్క్వేర్ యార్డ్స్లో ఒక చక్కనైన బ్యూటిఫుల్ బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. ధర కూడా చాలా చాలా తక్కువ ఫ్రెండ్స్. కేవలం 14 లక్షలకు మాత్రమే ఇంత చక్కనైన బ్యూటిఫుల్ బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు అన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే ఇమ్మీడియట్లీ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్తో మీరు మాకు కాంటాక్ట్ అనేది అయిపోవచ్చు. సో ఇక హౌస్ యొక్క వివరాల్లోకి వచ్చేసి ఇది వచ్చేసి 86 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఎక్కడ కూడా ఏమాత్రం వేస్టేజ్ అనేది లేకుండా మీకు టేకు చెక్కతో ప్లస్ మార్బుల్స్ వైజ్ చూసుకున్నట్టయితే క్వాలిటీ మార్బుల్స్తో మంచి కాంట్రాస్ట్ కలర్స్తో హౌస్ అయితే చాలా చాలా చక్కగా అన్నట్టుగా నిర్మించారు. ఈ హౌస్ యొక్క ఫైనల్ ప్రైస్ వచ్చేసి 14 లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే ఇమ్మీడియట్లీ మాకు కాంటాక్ట్ అనేది అవ్వండి. ఇంకా హౌస్ యొక్క విషయాల్లోకి వెళ్తే ఇది వచ్చేసి 2 BHK హౌస్ అనమాట. సో సింగిల్ ఓనర్, అన్ని లింక్డ్ డాక్యుమెంట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి అండ్ ఈ హౌస్ యొక్క పేపర్ వర్క్స్ అనేవి కూడా క్లియర్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్, దాని పక్కనే స్పేషియస్ బెడ్రూమ్స్, షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేసి హౌస్ అయితే చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మీకు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కూడా ఉంది. అలానే కంజెస్టెడ్గా కట్టలేరు, అలానే మరీ స్పేషియస్గా కాదు. ఏదైతే లిమిటెడ్ స్పేసింగ్ ఏదైతే ఉందో అంత స్పేసింగ్లో చక్కగా ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది చేయకుండా చక్కగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు ఇది వచ్చేసి క్లియర్ టైటిల్ హౌస్ అనేది చాలా తక్కువ ప్రైసింగ్ అన్నట్టుగా లభిస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఈ హౌస్ పైన అయితే లోన్ దొరకడం అయితే కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు 100 అబౌవ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటేనే లోన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది, లేదు అంటే కష్టము. సో మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసాం కదా, ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ప్యాటర్న్లో అయితే కట్టారో అదే ప్యాటర్న్లో అన్నట్టుగా పైన పెంట్ హౌస్ టైప్లో అన్నట్టుగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హౌస్ అయితే ఎంత చక్కగా ఉందో. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసేసి హాల్ వ్యూ అనమాట. సో హాల్ వ్యూ పక్కనే మీకు వచ్చేసి స్పేషియస్ బెడ్రూమ్ కూడా ఉంది. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది మీకు వచ్చేసి 14 lakhs అనమాట. అండ్ పైన ఉన్న టాప్ ఫ్లోర్ కూడా మీకు 14 lakhs, అంటే టోటల్గా 28 lakhs ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అదంతా కలుపుకొని మీకు 32 lakhs అన్నట్టుగా ఫైనల్ ప్రైసింగ్ అనేది కోట్ చేయడం జరిగింది. సో హౌస్ అయితే తక్కువ స్క్వేర్ యార్డ్స్లో కట్టించినా కూడా చాలా చాలా చక్కగా అన్నట్టుగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. మనకి G+1 హౌస్ అనమాట. ఇది వచ్చేసి G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. సో వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్లీ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ త్రూ అయితే మాకు కాంటాక్ట్ అనేది అయిపోండి. ఫైనల్ ప్రైసింగ్ కూడా చూసేశారు, హౌస్ కూడా చూసేశారు. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని తక్కువ బడ్జెట్ హౌసెస్ కోసం, లో బడ్జెట్లో బెస్ట్ హౌసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్కి గంట సింబల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.